హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాను. ఇవాళ నేను చేసే రెసిపీ ఆమ్లెట్ చపాతీ. ఇదిగోండి చపాతీ ముద్ద కలుపుకున్నాను. ఆల్రెడీ కలుపుకున్నాను. ఇదిగో నేను కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసి చపాతీ ముద్ద కలుపుకున్నాను. ఇదిగోండి చపాతీ ముద్ద కావాల్సిన పదార్థాలు: చపాతీ ముద్ద, ఒక పచ్చిమిరపకాయ పోసుకున్నానండి, కొంచెం అల్లం, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి, 2 కోడిగుడ్లు. ఈ చపాతీని ముద్దలు చేసుకున్నాను, 2 ముద్దలు. ఒక్క చపాతీ తింటే చనిపోద్దండి, ఇంకా ఆకలేదు. ఎందుకంటే ఆమ్లెట్ ఉంటుంది కదా లోపల. 2 ముద్దలు చేస్తాను. ఇప్పుడు మీకు పాన్ చూపిస్తాను. తక్కువ వంటింట్లో స్టవ్ మీద దీని మీద ఆయిల్ రాసుకోవాలి. ఇలా మర్చిపోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మర్చిపోవాలి. ఇవన్నీ మర్చిపోకున్నాం కదా, ఇంకోటి చేసుకుందాం. రెండో చపాతీ బాగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను పిండి తడుపుకునండి, ఒక అరగంట ఉంచుకున్నాను. మడతట్టుగా చపాతీని పంపుతాను. ఇలా పంపుతాను. ఇదిగోండి 2 చపాతీలు పావేసాను. 2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను. అట్లా ఇది నేను ఓన్లీ ఆమ్లెట్లకే వాడతాను. మీకు గ్లాసులో చూపిస్తున్నాను. గ్లాసులో అయితే ఆమ్లెట్ కలుపుకోవడానికి బాగా. ఇదిగోండి ఉల్లిపాయ, అల్లం కొంచెం, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయ, కొంచెం మసాలా, గరం మసాలా, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పాలు. పాలు వేసుకుంటే 1 స్పూన్ పాలు వేసుకుంటే గుల్లగా వస్తుందండి. మీ గ్లాసులో కలుపుకుంటే ఈజీగా ఉంటుందండి, బాగా కలుస్తుంది అన్నమాట. ఇలా పెనవేడుతుంది. ఇందులో ఎగ్ వేసుకుని బాగా బీట్ చేసుకుంటాం. ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలి, బాగా బీట్ చేసుకోవాలి. గట్టిగానే ఉండాలండి, మధ్యలో అంటే మళ్ళీ లోపల కారిపోద్ది, లీక్ అయిపోతుంది. చపాతీలో చపాతీతో పొంగుతుంది కదా, తిప్పుకుంది. ఇంకొన్ని పొర వస్తుంది కదా, ఇలా పొర జాగ్రత్త కాలుతుంది. చూడండి, మీకు పొర కనబడుతుందండి. చూడండి, మీకు ఇలా పరుగు వేడి కనబడిందండి. ఇప్పుడు ఇందులో మనం ఇది వేసుకోవాలి, ఎగ్ వేసుకోవాలి. మనం కలుపుకున్నాం కదా, బీట్ చేసుకున్న ఎగ్. ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి, జాగ్రత్త కాలుతుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో అలా నెమ్మది కాల్చుకోవాలి. ఆయిల్ వేసుకుని ఒకటి తింటే కడుపు నిండిపోద్దండి. ఇప్పుడు నేను టర్న్ చేసి తిప్పుకున్నాను. చూడండి ఎంత బాగా అది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఆమ్లెట్ గుడ్లో వేసుకున్నాం కదండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, మసాలా ఇంకా సరిపోద్దండి. ఉంటే మీ దగ్గర టమాటా సాస్ డిప్ చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఇలాగే బాగుంటుందండి. ఇలా నొక్కుంటే మధ్యన ఉడుతుందండి. ఇలా నొక్కితే సరే పొంగు వచ్చింది. సరే లోపల ఆమ్లెట్ పొంగింది. సరే పొంగు వచ్చింది, లోపల ఆమ్లెట్ పొంగింది అన్నమాట. మనం వేసుకుంటే ఆమ్లెట్ పొంగుతుంది కదా అలా. ఇది ప్లేట్లో తీసుకుంది.
ఇదిగోండి 2 చపాతీ కాలుస్తున్నాను చూడండి. ఇలా అనుకున్నాం చూసుకుంటే చేయగలుగుతుంది. ఇప్పుడు టర్న్ చేస్తుంది. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిరకాయలు, చిన్న పచ్చిమిరకాయ ఒకటి, చిన్న ఉల్లిపాయ ఒకటి, స్పూన్ పాలు, ఒక పించు గరం మసాలా, 1/2 స్పూన్ కారం, రుచి సరిపడా సాల్ట్, ఒక గుడ్డు, 2 బాగా కలుపుకోవాలి. మీ గ్లాసులో అయితే ఈజీగా వద్దండి, అంతే మీ గ్లాసులో చూపిస్తున్నాను. ఇలా వేసాక నూనె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. లోపల అంతా ఇలా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. సార్ తిరిగేసుకుందామండి. ఇలా నొప్పుకుంటే లోపల కూడా బాగా కట్ చేసి చూపిస్తానండి. ఇంకా చూడండి లోపల కూడా కాలింది. ఇంకా చూడండి లోపల కూడా కాలింది. ఇంకా చట్నీ దక్కలేదు, ఇలా తినేవచ్చు. ఒక చపాతి తింటే కట్టు నిండిపోయి. స్టవ్ వేస్తాను. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. ఇదిగోండి ఆమ్లెట్ చపాతీ రెడీ. చిన్న ముక్క టేస్ట్ చూపిస్తానండి. ఇదిగోండి ఆమ్లెట్ చపాతీ చాలా బాగుంది. చట్నీ ఎందుకంటే మసాలా వేసుకున్నాం కాబట్టి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం, పచ్చడి వేసుకున్నాం, మొత్తం చాలా బాగుందండి. కొంచెం మాత్రం పాలు చుక్కలు కొంచెం వేసుకోండి, బాగుంటుంది. 1 స్పూన్, మామూలుగా ఆమ్లెట్ అయితే 2 స్పూన్లు వేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.